హాయ్ మామ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ గోవిందరాజు. నేను నేను ఒక విషయం చెప్తాను, వినండి. సమాజంలో అతిగా మాట్లాడేవాడు, అతిగా డబ్బు కూర్చోపెట్టేవాడు ఎప్పటికీ కూడా గుర్తింపు రాదు. అతనిని అందరూ సమాజం అంతా కూడా వాగుడికాయ అని ముద్రేస్తుంది తప్ప అతనికి వచ్చేటటువంటి ఉపయోగాలు ఏమీ ఉండవు. తెలివైన వాళ్ళు చేసేటువంటి పని ఏంటంటే తక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా అవతల వాళ్ళు చెప్పేది వింటారు. అది తెలివైన వాళ్ళు చేసేటువంటి మొదటి పని. దానివల్ల అవతల వాడు చెప్పేటువంటిది మనం అర్థం చేసుకుని దానికి తగిన సమాధానం చెప్పడం వల్ల మనకి లాభమే తప్ప నష్టం కాదు. జీవితంలో ఒక్కటి గుర్తుపెట్టుకో మిత్రమా, నీ దానికి నువ్వే హీరో. నీవు ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఎవరు ఏమీ చెప్పరు, ఏమీ సలహా చెప్పరు, నీకు ఏమీ ఇది చెయ్యి అది చెయ్యి అని ఏమీ చెప్పరు. నువ్వు నీ అంతట నువ్వుగా ఆలోచించుకుని ఏది మంచి ఏది చెడ అని ఆలోచించుకొని నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళడం అనేదే జీవితం. ఆ విధంగా చేయడం వల్ల నీ జీవితం సార్థకతం అవుతుంది. అంతేగాని ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని భ్రమపడకు మిత్రమా. సమయం లేదు. ప్రతిరోజు ప్రతి క్షణం కూడా చాలా విలువైనది. దాన్ని వృధా చేసుకోవద్దు. ఒక క్షణం వెళ్ళిపోయిందంటే మళ్ళీ తిరిగి రాదు. మళ్ళీ తిరిగి రాని క్షణం గురించి దాన్ని వృధా చేయడం అనేది చాలా తప్పు. మన చేతిలో ఉన్న అవకాశాలన్నీ ఉపయోగించుకుంటూ మనం జీవితంలో ముందుకెళ్ళడం అనేది చాలా ముఖ్యం సోదరా. హాయ్.